రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి దగ్గర నుంచి భూములు తీసుకునేంత వరకు వారికి ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, మంత్రి నారాయణ ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం లేదు. సింగపూర్, మలేషియాలా తీర్చిదిద్దుతాము అని చెప్పిన నోటితోనే మున్సిపాలిటీ అంటున్నారు. చంద్రబాబు అసలు స్వరూపం అనుభవంలోకి వస్తూ ఉండటంతో అమరావతి రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత రాజధాని కోసం అంటూ రైతుల నుంచి భూములను లాక్కున్నారు. భూములు తీసుకునేటప్పుడు అప్పటి ప్రభుత్వంలోని నేతలంతా రైతుల ఇళ్ల చుట్టూ తిరిగారు. మీ భవిష్యత్తు బంగారంలా మారిపోతుంది, రాజధాని కోసం భూములిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 29 గ్రామాల్లో ప్రతి ఊరిని సింగపూర్, మలేషియా చేస్తామంటూ ఇంటింటికి తిరిగి నమ్మబలికి వారి భూములు లాక్కున్నారు. తీసుకున్న భూములకు ప్రతిఫలంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు 3 ఏళ్లలో ఇస్తామంటూ రైతులతో గొప్పగా చెప్పారు. ఎన్నో మాయమాటలు చెప్పి అన్నదాతల నుంచి 36,000 ఎకరాలకు పైగా భూములు సమీకరించారు. రైతుల నుంచి తీసుకున్న భూములతో పాటు అమరావతి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కలుపుకుంటే రాజధాని కోసం 53,000 ఎకరాలు అందుబాటులోకి వచ్చాయి. రైతుల నుంచి భూములు తీసుకున్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తన అసలు స్వరూపం చూపడం మొదలుపెట్టింది. అమరావతి అన్నదాతల వైపు కన్నెత్తి కూడా చూడలేదు, వారిని పలకరించడం లేదు. 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అలాంటి ప్లాటు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. లేఅవుట్లన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. తమకు ప్రభుత్వం కేటాయించినట్టు చెబుతున్న ప్లాట్లు ఎక్కడున్నాయో చాలా మంది అన్నదాతలు చెప్పలేకపోతున్నారు. కొంతమంది రైతుల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా తయారైంది. తమకు కేటాయించిన ప్లాట్లు చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఉన్నాయని తెలుసుకున్న రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కాని దుస్థితిని అమరావతి రైతులు ఎదుర్కొంటున్నారు. సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలైతే రైతులను చూస్తే తప్పించుకొని పారిపోతున్నారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు సమస్యలు చెబితే నేనేం చేయలేనని చేతులెత్తేశారు. ఇక మంత్రి నారాయణకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యలను పరిష్కరించటం లేదు. సిఆర్డీఏ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు తమ సమస్య చెప్పుకోవాలని రైతులు అపాయింట్మెంట్ అడిగితే ఆయన పట్టించుకోలేదు. దీంతో రాజధాని రైతు జేఏసీ అనేకసార్లు సమావేశమై ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. గత నెలలో సమావేశమైన జేఏసీ ఏకంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భూములు తీసుకునేటప్పుడు ఇంటింటికి తిరిగిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు తమ సమస్యలు ఎందుకు పట్టించుకోవటం లేదంటూ అమరావతి రైతులు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రైతు జేఏసీ హెచ్చరికతో చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణతో పాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. 3 మెన్ కమిటీ అయితే సమావేశాలు నిర్వహిస్తున్నదే తప్ప రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. దీనికి తోడు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించి అవమానించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరి నచ్చక చాలా మంది రైతులు సమావేశానికి వెళ్లడం కూడా మానేశారు. ఒకవైపు రైతులు తమ సమస్యలు పరిష్కరించమని, తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయాలని అడుగుతూ ఉంటే, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం 2వ విడత భూములు సేకరించేందుకు సిద్ధమవటం రాజధాని రైతులకు మరింత కోపం తెప్పిస్తోంది. ఇక ఇది చాలదన్నట్లు రోడ్ల పేరుతో గ్రామాల్లో ఇల్లు తొలగించడానికి చంద్రబాబు ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఎనైట్ రోడ్డు నిర్మాణం పేరుతో తుళ్లూరు మండలం మందడంలో 95కు పైగా ఇళ్లతో పాటు దేవాలయాలను తొలగించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారానికి సంబంధించి గ్రామ సభను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నిర్వహించారు. ఇల్లు కోల్పోయే గ్రామస్తులంతా దేవాలయాలను తొలగించడానికి ఒప్పుకోమంటూ తేల్చి చెప్పారు. రోడ్డు కోసం తమ ఇల్లు తీసుకుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ప్లాట్లు కేటాయించాలి, వాటిని అభివృద్ధి చేయాలి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి, మేం ఖాళీ చేసిన తర్వాతే రోడ్ల నిర్మాణం మొదలు పెట్టాలని తేల్చి చెప్పారు. ఇదే మీటింగులో చాలా మంది రైతులు తాము రాజధానికి పొలాలు ఇస్తే ప్లాట్ల వ్యవహారంలో ఏ రకంగా అన్యాయమైపోయామో కూడా మంత్రి నారాయణకు చెప్పారు. మందడం గ్రామ సభలో పాల్గొన్న దొండపాటి రామారావు అనే రైతు కూడా తనకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మంత్రి నారాయణ ముందే చెప్పారు. రాజధానికి పొలం ఇస్తే వాగులో ప్లాట్లు ఇచ్చారని, ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా ప్రభుత్వానికి ఇస్తే బొచ్చె పట్టుకొని అడుక్కు తినాలా అంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన తన సీటులో కూర్చునేందుకు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో రామారావును
తోటి రైతులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. రామారావు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. రాజధాని కోసం భూములిచ్చి నానా అగచాట్లు పడాల్సి వస్తోందని రామారావులాగే అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి రైతులు పట్టా భూములిస్తే అందుకు ప్రతిగా రైతులకు వాగుల్లో వంకల్లో నివాస స్థలాల ప్లాట్లు ఇవ్వడమేంటని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.